మల్లేశం కుర్మ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు బీసీ డిక్లరేషన్ ప్రకారంగా కమిషనర్ వచ్చింది కాబట్టి మా కుర్మ జనాభా సుమారు ఖమ్మం జిల్లాలో 40,000 జనాభా కలిగి ఉన్నాము. రాజకీయంగా వెనుకబడి ఉన్నాము, విద్యాపరంగా వెనుకబడి ఉన్నాము. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలని ఒక నివేదిక ఇవ్వడానికి ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. మీరు యాదవులు ఒకటేనా? వాళ్ళు వేరు వేరు యాదవులు బీసీ-D, కుర్మ బీసీ-B 11. మరి వాళ్ళు మమ్మల్ని కలపమని అడుగుతున్నారు మిమ్మల్ని? లేదు సార్, వాళ్ళు సీరియల్, వాళ్ళు బీసీ-D, మాది బీసీ-B. వాళ్ళ దేవుడు కుర్మల్ని కూడా మా యాదవులు కలపమంటున్నారు. వాళ్ళు వేరు, మీరు వేరేనా? వేరు. ఓకే, చెప్పండి. కుర్మలు వేరు, యాదవులు వేరు. ఓకే. మా కులదైవం శ్రీ బీరప్ప స్వామి కామరాజ్ దేవి, వాళ్ళ కులదైవం వేరే ఉంటుంది. కాబట్టి మా కుర్మల్ని 1973 పూర్వం ఎస్ఎన్టీ రిజర్వేషన్ ప్రకారంగా ఉండేది. ఓకే. సంచార జాతకులుగా. ఇప్పుడు దాన్ని మేము సంచార జాతులుగా పునరుద్ధరించాలని చెప్పి చైర్మన్ గారికి నివేదిక ఇవ్వడం. బీసీ-B 11 సీరియల్ నెంబర్లో ఉన్నది కాబట్టి ఉండాలి. మా కుల వృత్తి గొర్రెల కాపరి. గొర్రెలు కాస్తూ మేము అన్యం వెళ్ళినప్పుడు మాకు అగ్రవర్ణ కులాలు కానీ ఏదే కులాలు కానీ మా జీవాల్ని ఆ చీరలో పడితే ఇతరంగా కొట్టడము అవన్నీ జరుగుతుంది. కాబట్టి మాకు జిల్లాలో గొర్రెలు మేపుకోవడానికి స్థలం ప్రభుత్వం కేటాయించాలని కోరుకుంటూ, అదేవిధంగా మా వాళ్ళు జీవాలు మేత తుమ్మ కొడుతున్నప్పుడు జారిపడము, పిడుగుపడము, పాము గారు చనిపోవడం జరుగుతుంది. అలాంటి జరిగినప్పుడు ప్రభుత్వం మమ్మల్ని ఎక్స్క్యూజియా 10 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. చెప్పారా కమిషనర్ గారికి? ఇప్పుడు మాట్లాడేది ఉంది సార్, ఇప్పుడు ఇంకా మాట్లాడలేదు, ఆయన కోసం ఉన్నాం. కాబట్టి మాకు మా గొర్రెల కాపర్లకి కుర్మల్ని గుర్తించి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గొర్రెల స్కీమ్ ప్రవేశపెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుర్మలకి ఇచ్చారు, యాదవులకు కూడా ఇచ్చారు. మరి మీరు వేరు, వాళ్ళు వేరు కానీ గొర్రెల వాళ్ళు కూడా కాస్తున్నారు. వాళ్ళు కూడా కొంతమంది కాస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. ఆ స్కీమ్ కుర్మలు అందరికి అందిందా? యాదవులకి అయితే అందలేదు, కొంతమందికి అంటున్నారు. కొంతమందికే అందలేదు, దాదాపు అందరికి వచ్చింది. కాబట్టి ఆ స్కీమ్ని మళ్ళీ పునరుద్ధరించాలి. అదే ఖమ్మం నగరంలో కూడా ఆ స్కీమ్ వర్తింపే విధంగా ఉండాలని చెప్పి స్కీమ్ బంద్ చేశారు. ఖమ్మం టౌన్లో, సిటీలలో గేదెలు ఇవ్వమంటున్నారు, గొర్రెలు కాయడానికి స్థలాలు ఉండవని. దాని బదులు గేదెలు ఇవ్వాలని మేము ఆ స్కీమ్ని గేదెలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. గేదెలు, జెర్సీ ఆవులు అడుగుతున్నాము, అలాంటివి అడుగుతున్నాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకేమన్నా డిమాండ్స్ అవేనా మీ కుర్మలి? సర్టిఫికేట్లు కూడా కుర్మ బీసీ-B ఇవ్వాలంటే వైరా మండలం, తిరునాపాల మండలం, గోనకల్ మండలం కొంచెంలో కూడా ఇబ్బంది పెడుతుంటే ఇబ్బంది పెడుతున్నారు. మాట్లాడితే ఇప్పుడు కొంచెం సజావు ఇస్తున్నారు, ఇంకా అయినా వైరా మండలంలో ఇబ్బంది పెడుతున్నారు. ఎంఆర్ఓ గారు ఎందుకంట మీరు కుర్మ అట్టేంది యాదవ్, అక్కడ ఆర్ఐఓ ఎవరో యాదవ్ ఉంటే వాళ్ళు గొల్లపూడిని గొల్ల అని వచ్చింది కాబట్టి మీరు యాదవ్ తీసుకోవాలని డిమాండ్ చేస్తుంటే మేము పోయి అప్పటికప్పుడు పోయి మాట్లాడి మా లెటర్ ప్యాడ్ మీద మా యొక్క కులదైవం మండలం గొల్లపూడి దాంట్లో మేము వాళ్ళకు మా లెటర్ ప్యాడ్ మీద రాసి మా కులదైవం బీరప్ప స్వామి మా నిబంధనలు ఈ విధంగా ఉంటాయని చెప్పి మేము లెటర్ ప్యాడ్ రాసి. ఏముంటాయి మీ నిబంధనలు? యాదవులు అంటే శ్రీకృష్ణుడు, మేము మాకు పసుపు ఇట్లా బండారు పొట్టుగా మేము ఇట్లా ఈ విధంగా నేను పెట్టాను కదా, ఆ విధంగా పసుపు వాడతాం మేము ఎక్కువ అడ్డపొట్టుగా. మా కులదైవం బీరప్ప స్వామి, మేము ఆ బీరప్ప స్వామి కళ్యాణం 5 సంవత్సరాలకు ఒకసారి మేము దేవుడి కళ్యాణం చేస్తూ ఉంటాము. 5 సంవత్సరాలు, 11 సంవత్సరాలు ఆ విధంగా మేము బీసైకిలో మా దేవుడి కళ్యాణం చేసుకుంటాం. కాబట్టి మాకు కుర్మల్ని గుర్తించి సర్టిఫికేట్లు ఎక్కడైనా ఇబ్బంది పెట్టకుండా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ మన్యం వెళ్తుంటాం. మన్యం అంటే ఒక జిల్లా నుంచి ఒక జిల్లా వెళ్తాం. మేము కూడా చూస్తాం. జిల్లాలు ప్రాంతానికి బోదాడు ఏరియా కుర్మలు వస్తారు. వెళ్తున్నప్పుడు సార్ రోడ్డు ఎమ్మటి వెళ్తున్నప్పుడు ఒక జీవం అట్లా పోయి ఆ చీరలో పడే వరకు ఆ రైతులు మొన్న కల్లూరు మండలంలో, వైరా మండలంలో పల్లిపాడులో ఇబ్బంది పెట్టారు. కల్లూరు మండలంలో ఇబ్బంది పెడితే మేము తక్షణ మా కార్యదర్శి నేను వెళ్ళి మాట్లాడి వాళ్ళకు మళ్ళీ బీడు భూములు ఏమైనా అడుగుతున్నారా? ప్రభుత్వం సంబంధించి బంజరాయి భూములు వాళ్ళు మీరు లీజ్ మా గొర్రెలు కాసుకోవడానికి భూములు కావాలని చెప్పి గీత పని వాళ్ళకి గౌడ్స్కి వాళ్ళకి గీత వనాలు, తాటి వనాలు అడుగుతున్నారు. మీరు అట్లా ఉన్నాయా? గొర్రెలు మేవడానికి మాకు స్థలం కావాలి సార్. అదేమన్నా అడుగుతున్నారు? మేత కోసం మాకు చెరువులో తట్టు ప్రాంతం కానీ ఆ విధంగా ఇస్తే మేము అక్కడ మేపుకోవడానికి సరిపోతుంది. కాబట్టి మా వాళ్ళు కూడా 50 సంవత్సరాలకి గొర్రెల జీవాలు ఇప్పుడు తిరిగి కాళ్ళు పంగాసి వచ్చి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా పెన్షన్ 50 ఏళ్ళకి అడుగుతున్నాం. 50 సంవత్సరాలకి ఎందుకంటే చిన్నప్పటి నుంచి పని చేసి ఉంటారు, చదువు లేక 50 ఏళ్ళకి ఏమంటున్నారు. 60 ఏళ్ళకంటే 60 ఏళ్ళకి వాళ్ళు మంచాన్ని బట్టి అది ఇచ్చినట్టు కూడా కాదు. అదేవిధంగా ఇప్పుడు పిడుగుబడి
జీవాలు ఎమ్మడిపోతున్నప్పుడు పిడుగుపాటి గౌడ్స్కి ఇస్తున్నారు అవి ప్రమాదవశాత్తు జరిగిన వాటికి గౌడ్స్కి ఇస్తున్నారు. మాకు గౌడ్స్కి ఇస్తున్నారు, మాకు ఇంకా రాలే. మీకు కూడా పెట్టాలి. మొన్న మేము వైరా మండలం కొంజాల మండలంలో మా వాడు పిడుగుపాటి చనిపోతే ఇంతవరకు అది రాలేదు. కాబట్టి మేము ప్రమాదవశాత్తు మేము ఖచ్చితంగా కావాలి. మా వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గొర్రెలు మేయడానికి చెట్టు ఎక్కి కుమ్మ కొడుతుంటాం, మొత్తం జారి పడడం ఏదో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మీరు ప్రత్యేకంగా దానికి ఎక్స్క్యూజ్ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎక్స్గ్రేష్ అడుగుతున్నారు. ఎక్స్క్యూజ్ ఎంత 5 లక్షల 10 లక్షలు 10 లక్షలు కావాలి. ఓకే, 10 లక్షల డిమాండ్ చేస్తున్నాం సార్.